పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. 11వ వచనం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారికి చెబుతున్న మాట. నువ్వు దేవుని పనిలో బలమైన వాడవై ఉండాలి. దావీదు దేవుని చిత్తానుసారముగా మందిర నిర్మాణ బాధ్యతలను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించి దానిని ఎలా నిర్వర్తించాలో వివరించుచు దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని ధైర్యపరుస్తున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం. ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడుకుము, దిగులు పడకుము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. నీ జీవితములో కొన్నిసార్లు నీ శక్తికి మించిన, వయసుకు మించిన, జ్ఞానానికి మించిన చేయవలసిన పనులు నీ ముందుంటాయి. అట్టి పరిస్థితుల్లో నీవు భయపడక దేవునికి ప్రార్థించి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలో తగిన జ్ఞానమును, వివేకమును నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను ఘనమైన వ్యక్తిగా నిలువబెడతాడు. ఆమేన్.